మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈ 2026లో ఇండియాలోని స్టాక్ మార్కెట్‌లో ఏ కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేయబోతున్నాయి? అవి ఏ సెక్టార్‌లో ఉన్నాయి? లేకపోతే అవి ఎటువంటి జోనర్‌కి సంబంధించినవి? ఇవన్నీ తెలుసుకోవాలని చాలామంది యంగ్‌స్టర్స్, అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న సీనియర్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్ చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే ఒక కాలిక్యులేషన్ ప్రకారం, ఒక ప్యాటర్న్ ప్రకారం ఇవి మనకు తెలియజేయబోతున్నారు సీనియర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సో, బెస్ట్ 5 అనాలా? టాప్ 5 స్టాక్స్ అనాలా? చాలామంది ఎదురు చూసే ఒక కాన్సెప్ట్ ఇది. అవునండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియాలో ఈ కంపెనీస్ అనేవి టాప్‌లో ఉండబోతున్నాయి పర్ఫార్మెన్స్ వైస్ ఈ ఇయర్‌లో అంటే ఏవవి? సో, ఇది నమస్తే అండి. మీరు ఈ 2026లో ఇప్పుడు మార్కెట్స్ ఎటు కూడా భూమిలోకి వచ్చాయి కాబట్టి, ఒక 5 కంపెనీస్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీకిస్తున్నాను. ఇది నేనెక్కడ కూడా రికమెండ్ చేయట్లేదు. మీరు కూడా 1, 2 సార్లు చూసుకొని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మేమిచ్చేది టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీసే మీకిస్తున్నాం. బట్ యాస్ పర్ సెబీ రూల్స్ మీరు కూడా 1, 2 సార్లు చెక్ చేసుకోండి. సో, ఫస్ట్ ఏంటంటే టొరెంట్ పవర్. టొరెంట్ పవర్ ప్రెజెంట్ 1390 అలా ఉంది. లాస్ట్ 2, 3 డేస్ నుంచి మంచి పెర్ఫార్మన్స్ వస్తుంది. అంతకుముందు అది 1800, 1900 నుంచి కూడా ఫాల్ అయింది. ఇప్పుడు అరౌండ్ 1400 ఆ రేంజ్‌లో ఉంది. సో, టార్గెట్స్ వచ్చి 1600 దాకా ఛాన్స్ ఉంది. అలాగే డిప్ అయిన 1300 మళ్ళీ డౌన్ అయినా కూడా బై చేసుకోండి. ఎందుకంటే పవర్ సెక్టర్ ఇప్పుడు మంచిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీక్ నుంచి కూడా అప్ ట్రెండ్ కనపడుతుంది టెక్నికల్‌గా. వీక్లీ చార్ట్ గాని, మంత్లీ చార్ట్ గాని బావుంది. సో, టొరెంట్ పవర్ ఫస్ట్. సెకండ్ తీసుకుంటే టెక్ మహీంద్రా. సో, ఐటీ కంపెనీస్‌లో ఇప్పుడు ఈసారి లాస్ట్ క్వార్టర్ ఏమైందంటే వాళ్ళు జాబ్స్ రిలీజ్ చేశారు. ఏఐకి క్లౌడ్‌కొచ్చారు. సో, చాలా రీఫార్మెన్స్ జరుగుతున్నాయి. సో, వాటిల్లో ఇండియన్ కంపెనీ టెక్ మహీంద్రాది ఒక మంచి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ చూపిస్తుంది. అది అంతకుముందు 1400 నుంచి రివర్సల్ అయింది. హై వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ 1600 ఆ రేంజ్‌లో ఉంది. ఈవెన్ 1550 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1700 తీసుకోవచ్చది టెక్ మహీంద్రా. తర్వాతేంటంటే నేషనల్ అల్యూమినియం. ఈ సిల్వర్ ఈ మధ్య విపరీతంగా పెరగటం వల్ల ఆ సిల్వరు ఓర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అల్యూమినియం దగ్గర నుంచి ఓర్ నుంచి అవుతుంది. కాబట్టి నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం వచ్చి ప్రెజెంటు దాదాపు అది 200 నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 320 ఆ రేంజ్‌లో ఉంది. ఇది టార్గెట్ వచ్చి 400, 320 అలా బై చేసుకోండి. మళ్ళీ 280 వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. ఇది 400 దాకా వచ్చే ఛాన్స్ నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో నాల్కో. ఆ తర్వాతేంటంటే రైల్వే స్టాక్ వచ్చి ఆర్‌వీఎన్‌ఎల్. ప్రెజెంట్ ఇది 360 ఆ రేంజ్‌లో ఉంది. సో, 320 అలా వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 450 అలా వచ్చే ఛాన్స్ ఉంది ఆర్‌వీఎన్‌ఎల్. ఎందుకంటే బడ్జెట్ ర్యాలీ అనేది ఉంది. సో, రైల్వేలో కూడా మంచి మూవ్‌మెంట్ అయితే వస్తున్నాయి. తర్వాతేంటంటే ఐటీసీ. ఐటీసీ ఏంటంటే సిగరెట్ల మీద ట్యాక్స్ పెరగటం ద్వారా లాస్ట్ 2 డేస్ నుంచి 10% కరెక్షన్ అయింది. ఇది అంతకుముందు 450 ఆ రేంజ్ నుంచి కూడా ఇప్పుడు 350 ఆ రేంజ్‌కి వచ్చింది. ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ 300లో కూడా మళ్ళీ బై చేసుకోండి. ఓవరాల్‌గా ఐటీసీ ఎప్పుడు కూడా అది డౌన్ అయిన ప్రతిసారి మళ్ళీ అప్ ట్రెండ్‌కి వస్తుంది. 2, 3 మంత్స్ టైంలో మళ్ళీ 450 ఆ రేంజ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవ్వండి టాప్ 5 కంపెనీస్. ఐటీసీ, నాల్కో నేషనల్ అల్యూమినియం, ఆర్‌వీఎన్‌ఎల్, టెక్ మహీంద్రా, టొరెంట్ పవర్. సో, అంటే డిఫరెంట్ ముఖ్యంగా సెక్టార్స్ నుంచి ఇస్తున్నానండి. సార్, అంటే ముఖ్యంగా ఇక్కడ అదే పాయింట్ అందాం అనుకున్నాను. కంప్లీట్‌లీ డిఫరెంట్ సెక్టార్స్‌లో ఉన్నాయి అన్నీ కూడా. అవునండి. అగైన్ మళ్ళీ ఇందులో ముఖ్యంగా పవర్ అనేది ఫస్ట్ మీరు మెన్షన్ చేయడం జరిగింది. డెఫినెట్‌లీ ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు పవర్‌లో ఉన్నంత కాలం హ్మ్. ఆయన పవర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనేది అర్థమవుతూనే ఉంది. బట్ ఎంత ఎంత కాలం, ఎంత లాంగ్ ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయనే కదా మెయిన్ రీజన్ ఈ పవర్ స్టాక్స్‌కి మెయిన్ బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు. ఇండియాని కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళాలని ట్రై చేస్తా ఉన్నారు. అండ్ ఇందులో మళ్ళీ ఈవీకి సంబంధించి ఆయన ఒక రకమైన పందాలో ఉన్నారు. సో, మరి దీనికి ఈ సంబంధించి ఏం ఈ చెప్తారు? పవర్ సెక్టర్ స్టాక్స్ పెరగడానికి రీజన్ గూడా ఇప్పుడు 2026లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ దాదాపు 8,000 హ్మ్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రావాలి ఇండియా వైడ్ అనేది టార్గెట్. ఆల్మోస్ట్ ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈవీ ఛార్జింగ్స్ వస్తాయో వాటన్నిటికి పవర్ బ్యాకప్ కావాలి. ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సేల్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి ఈవీ స్టేషన్స్ లేవు కాబట్టే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈవీ వచ్చిందో ఆటోమేటిక్‌గా మంచి జోష్ వస్తది. ఎందుకంటే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ సేల్స్ పెరుగుతాయి. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్‌కి బ్యాకప్పే పవర్.
కాబట్టి పవర్ సెక్టర్ అందుకే ప్రైవేట్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతున్నాయి. సో, పవర్ సెక్టర్ బాగా పెరుగుతాయన్నమాట. ఈ టొరెంట్ పవర్ గానీ, ఇంకా అంతమంది టాటా పవర్ కూడా తీసుకోవచ్చు. రిలయన్స్ పవర్ అలాగే ఈ అదానీ పవర్ ఇవన్నీ కూడా కొంచెం మంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిలో టాటా పవర్ మంచి లీడింగ్ ఆల్రెడీ బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అందుకే చెప్పాను. అండ్ అలాగే దీంతో పాటుగా ఐటీసీకి సంబంధించి డెఫినెట్‌లీ ఒక వన్ ఆఫ్ ది ఏమనొచ్చు అంటే వన్ ఆఫ్ ది మోనోపొలీ. మోనోపోలీ. సో, అలాంటిది ఇప్పుడున్న ట్రెండ్‌లో ఇది ఎంతో న్యూ ఇన్వెస్టర్స్‌కి ఒక ఇంపార్టెంట్ టూల్ అవ్వబోతుంది. ఇది మెయిన్‌గా ఇది స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయండి? ఐటీసీ ఏంటంటే సార్ దానికి మేజర్ రెవెన్యూ అంతా సిగరెట్స్ వీటి నుంచి వస్తుంది. ఇప్పుడు దాని మీద టాక్సెస్ పెంచారు. వీళ్ళేం చేస్తున్నారంటే ఆల్టర్‌నేటివ్ కూడా వచ్చారు. ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో కూడా వచ్చారు. ఆ గ్రోత్ పెంచుకుంటున్నారు. సో, ఐటీసీది ఏమవుద్దంటే సిగరెట్స్ ఏమవుద్ది ఎంత టాక్స్ పెంచినా, రేట్లు ఎంత పెంచినా తాగేవాళ్ళు ఎటు తాగుతారు. ఈ 1 వీక్ 10 డేసే కొంచెం ఉంటది కాబట్టి కన్జంప్షను ఇక అది గవర్నమెంట్ ఎంత ప్లాన్ చేసినా గానీ ఇక ఒకసారి అది తాగేవాళ్ళు ఎటు అలా ఉంటున్నారు కాబట్టి పెరుగుతుంటాయి. అందులో మోనోపొలీ ఇది. దాదాపు దీన్ని కొట్టినోళ్ళు లేడు. బిగ్ బ్రాండ్ కాబట్టి అందుకని ఐటీసీ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అండ్ మెయిన్‌గా సార్ ఇప్పుడు మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్ అనగానే ఎప్పుడు అందరికి గుర్తుండేది ఫస్ట్ ఐటీ సెక్టార్‌కి సంబంధించి. హ్మ్. మరి దాని మీద మీ ఓవరాల్ వ్యూ? ఐటీ ఏంటంటే 2025లో బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. లాస్ట్‌లో మళ్ళీ రివర్స్‌లో ఇప్పుడొస్తున్నాయి. సో, మేజర్‌గా టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్, ఈ టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఇప్పుడు బాటమ్ అవుట్ అయినాయి. సో, రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వాటిల్లో టెక్ మహీంద్రాది నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ టీసీఎస్ వీటికన్నా ఇది కొంచెం బావుందనమాట. అందుకని నచ్చాను. అండ్ డెఫినెట్‌లీ ఇప్పుడు ఐటీని మెన్షన్ చేశాను కాబట్టి రెండో ముఖ్యంగా ఇండియా అంటే అందరికి గుర్తొచ్చే ఫార్మా సెక్టార్. హ్మ్. మరి అది దాని పరిస్థితి ఏంటి? ఫార్మా సెక్టర్ కూడా ఇప్పుడేమైందంటే టారిఫ్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి ఆ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూ వల్ల కొంచెం ఎక్స్‌పోర్ట్స్ లేవు. దాంతో మేజర్‌గా అవన్నీ కూడా అలా రేంజ్‌లో ఉన్నాయి. బట్ ఫార్మా అయితే ఇంపార్టెంటే. బట్ గ్రోత్ రావాలంటే ఎక్స్‌పోర్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య కాలంలో ఫార్మా సెక్టర్ మంచి ర్యాలీ అయితే వచ్చింది. సో, ఈ గ్రోత్ లేకపోవటం అనేది ట్రేడ్ డీల్ కనుక వర్కౌట్ అయితే ఫార్మా గానీ, ఐటీ గానీ మళ్ళీ మామూలు భూమిలోకొస్తాయి. అలాగే ఇప్పుడు వెహికల్స్ కూడా ఆటోమొబైల్ కూడా మంచి భూమిలోకొస్తుంది. వండర్‌ఫుల్ సార్. అండ్ థాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు అందరూ వెయిట్ చేసే ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇది. ఈ జానర్ మన ముందుకు మళ్ళీ తీసుకొచ్చినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ విన్నారు కదండీ! ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ సజెస్ట్ చేసినవి. బట్ అకార్డింగ్ టు సెబీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి మీరు ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకొనే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అయ్యుండొచ్చు, లేకపోతే డెసిషన్స్ అయ్యుండొచ్చు తీసుకోండి. అండ్ దీనికి సంబంధించి డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారిని సంప్రదించొచ్చు. అలాగే మీ డౌట్స్ ఏమన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం గైస్. థాంక్ యూ సో మచ్.